ప్రభువు పేరట మీ అందరికీ షలోం. మార్కు సువార్త 6వ అధ్యాయం చదువుతున్నాను 42 నుంచి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారికి వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ఫ్రెండ్స్, బైబిల్లో చోటు చేసుకున్న ఒక అద్భుతమైనటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరిస్తున్న రోజుల్లో చోటు చేసుకున్న ఒక అద్భుతమైన సంఘటన. యేసయ్య వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఆ వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. యేసయ్య వాక్యం వింటూ అలాగే సమయం గడిపేసినప్పుడు వాళ్ళు ఆకలితో ఉన్నారని, ఖాళీ కడుపులతో వెళితే మార్గం మధ్యలో పడిపోతారని చెప్పి యేసుక్రీస్తు తన శిష్యులకు సెలవిచ్చాడు, మీరే భోజనం పెట్టండి అని చెప్పి. ఈ లోపట ఎవరో ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉండగా 39వ వచనం, వారు చూచి తెలుసుకున్నప్పుడు 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవని అనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చున్న వాళ్ళని ఆజ్ఞాపింపగా వారు 100 మంది 50 మంది లైన్లో కూర్చున్నారు. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపల రొట్టెలను ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే. అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు, పక్కన మరి కొన్ని వేల మంది స్త్రీలు ఉండి ఉంటారు, పిల్లలు కూడా ఉండుంటారు. నా అంచనా ప్రకారం సుమారు 10,000 నుంచి 15,000 మంది ఆ రోజు ఉండి ఉంటారు. అవసరం చాలా పెద్దది, ఎదురుగుండా ఉన్న సమస్య చాలా పెద్దది. అంతమందికి ఆహారం పెట్టాలి అంటే కొన్ని టన్నుల ఆహారం కావాలి. యేసుక్రీస్తు సేవ చేస్తున్న రోజులవి. తండ్రి యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించాడు. మరి పంపించిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చేస్తున్న సేవలో ఒక ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, అనేక వేల మందికి ఆహారం పంచి పెట్టవలసి వచ్చినప్పుడు యేసుక్రీస్తుకు ఇచ్చినటువంటి రొట్టెలు ఎన్ని అంటే 5 రొట్టెలు 2 చేపలు. సమస్య చాలా పెద్దది. ఆ సమస్యను తీర్చుకోగలగడానికి కలిగి ఉన్నటువంటి జవాబు చాలా చిన్నది. 5 రొట్టెలతో 2 చేపలతో కనీసం 10 మందికి భోజనం పెట్టడం సాధ్యం కాదు, అది అసాధ్యం. మరి వేల మందికి ఆహారం పెట్టడం అనేది ఇంకా కష్టం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆనాడు యేసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు, తన సేవలో అవసరం ఏర్పడినప్పుడు, ఆ అవసరం తీవ్రత చాలా తీవ్రంగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చింది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. ఈరోజు నీ జీవితంలో చాలా అవసరాలు ఉన్నాయా? ఈరోజు నీ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయా? ఈరోజు నీ జీవితంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఈరోజు నీ జీవితంలో చాలా ఒత్తిడులు ఉన్నాయా? టెన్షన్స్ ఉన్నాయా? నీ శరీరంలో చాలా బాధలు ఉన్నాయా? చాలా రోగాలు ఉన్నాయా? ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న సమస్యలు తీర్చబడ్డానికి నీ చేతిలో ఉన్నవి కేవలం 5 రొట్టెలు 2 చేపలేనా? నీ ఎదుట చాలా పెద్ద అవసరం ఉంది, కానీ చేతిలో మాత్రం చాలా తక్కువ ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఎలా నా గండం గట్టెక్కుతుంది, ఎలా సమస్య తీరుతుంది, ఎలా కూతురు పెళ్ళవుతుంది, ఎలా ఆ ఇల్లు కొనుక్కోగలుగుతాం, ఎలా ఆపరేషన్ అవుతుంది, ఇలా చాలా ప్రశ్నలు
నేను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండుండొచ్చు. దయచేసి గమనించాలి, ఆనాడు యేసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి అవసరం ఏదైతే ఉందో అది చాలా పెద్ద అవసరం. కానీ తన దగ్గర ఉన్నది మాత్రం, తనకిచ్చింది మాత్రం 5 రొట్టెలు 2 చేపలు. ఒక సత్యాన్ని దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఆనాడు యేసుక్రీస్తు దగ్గరకు 5 రొట్టెలు 2 చేపలు కాకుండా ఒక 20-30 బండ్లలో రొట్టెలు, ఒక 10 బండ్లలో చేపలు ఎవరైనా తీసుకొచ్చినట్లయితే అప్పుడు యేసుక్రీస్తు అద్భుతం చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఆశ్చర్యకార్యం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు నువ్వు కోరుకుంటున్నవన్నీ కూడా సమకూడి జరిగిపోతున్నట్లయితే వాస్తవంగా నీకు దేవుడు కూడా అవసరము లేదు. ఈరోజు నీకున్న సమస్య చాలా పెద్దది, కానీ నువ్వు కలుగున్న జవాబు చాలా చిన్నది. ఆ చిన్న జవాబు ఏం చెప్తుందయ్యా అంటే, నేను చాలా చిన్న జవాబు, కానీ నీకు దేవుడు తోడుగా ఉంటే ఈ చిన్న జవాబే నీకున్న పెద్ద సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది అని తెలియజేస్తుంది. అనగా నీ దగ్గర ఎంతుంది అనేది దేవుడికి అవసరం లేదు. నీ దగ్గర చాలా తక్కువ ఉండొచ్చు, నీ చేతిలో చిల్లి గవ్వై ఉండొచ్చు, నీ సమస్య చాలా పెద్దది కావచ్చు. నువ్వు ఏమి కలిగి ఉన్నావో దాని మీద దేవుని యొక్క అద్భుతము ఆధారపడి లేదు. నీ హృదయంలో ఆయన పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో దాని మీదే దేవుడిచ్చే జవాబు ఆధారపడి ఉంది. చాలా సందర్భాల్లో మన దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా 3 లక్షల రూపాయలు ఖర్చు ఉంది, చేతిలో 30,000 రూపాయలు ఉన్నాయి, ఈ 30,000 రూపాయలతో నేను ఏం చేయగలను, ఈ 30,000 రూపాయలతో నేను ఏం చేయగలను, ఈ 30,000 రూపాయలతో నేను ఏం చేయగలను అని నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తున్నావు అనుకో, అది 30,000 రూపాయలు కావచ్చు, 300 రూపాయలు కావచ్చు, 3 రూపాయలు కావచ్చు, అది దేవునికి అప్రస్తుతం. దానివల్ల ఆయనకు వచ్చేటటువంటి మార్పు ఏమీ లేదు. ఎందుకని? నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ సమస్త సృష్టిని ఏ ఆధారము లేకుండానే సృష్టించగలిగాడు. ఈ భూమి అంతటిని కూడా దేన్ని ఆధారం చేసుకుని సృష్టించాడు చెప్పండి? ఈ స్టాండ్ నిలబడాలి అంటే దీనికి ఇదిగో ఈ ఆధారం కావాలి, ఈ మైకు ఉండాలంటే ఈ బేస్ కావాలి, నా బైబిల్ పెట్టుకోవాలంటే ఈ టేబుల్ కావాలి. సో ప్రతి మనిషి తాను నిలబడాలన్నా నిలదొక్కుకోవాలన్నా ఒక ఆధారం కావాలి. మీరు ఇంట్లో వంట చేయాలంటే, అన్నం వండాలంటే బియ్యం కావాలి, ఉప్మా చేయాలంటే ఉప్మా రవ్వ కావాలి, ఇడ్లీ చేయాలంటే ఇడ్లీ రవ్వ కావాలి. ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ రాదు, ఉప్మా రవ్వ లేకుండా ఉప్మా కాదు, దోశ పిండి లేకుండా దోశ రాదు, చికెన్ లేకుండా చికెన్ బిర్యానీ రాదు. సో ఏదైనా మీరు తయారు చేయాలి అంటే దానికి ఒక ఆధారం కావాలి. ఆధారం లేకుండా నువ్వు నేను ఏమీ తయారు చేసుకోలేము. కానీ నువ్వు నేను సేవిస్తున్న దేవుడు ఎంత గొప్ప వాడంటే, ఆయన ఏదైనా సృష్టించాలి అనుకుంటే ఏ ఆధారము ఆయనకు అవసరము లేదు. ఏ ఆధారము లేకుండా ఈ భూమి అంతటినీ కూడా దేవుడు ఎక్కడ నిలబెట్టాడు చెప్పండి? మాట్లాడరే? ఈ గ్లాసును చూసారా? ఇది ఉండాలంటే ఈ టేబుల్ ఆధారం ఉండాలి, ఈ పేపర్ వెయిట్ ఇక్కడ ఉండాలి అంటే ఇది ఆధారం కావాలి. ఈ పేపర్ వెయిట్ గాల్లో ఉంటుందంటారా? ఆధారం లేకుండా అది ఇంపాసిబుల్. పేపర్ వెయిటే గాల్లో ఉండదు. ఈ భూమి అంతా కూడా గాల్లోనే దేవుడు నిలబెట్టాడు. ఈరోజు వాస్తవంగా మనం భూమిపై నిలబడ్డాం, కానీ మనం నిలబడిన భూమి ఏ ఆధారం లేకుండా కొన్ని వేల సంవత్సరాలుగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఏ ఆధారం చెప్పండి? నీకు నాకు ఏదైనా కావాలంటే ఒక ఆధారం కావాలి. కానీ దేవుడు నీ పట్ల నా పట్ల ఏమైనా చెయ్యాలి అంటే ఆయనకి ఏ ఆధారము అవసరం లేదు.
ఈ సత్యాన్ని దయచేసి గమనించండి. ఆనాడు యేసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు, ఆ సేవలో అవసరం ఏర్పడినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ 2 చేపలు 5 రొట్టెలు తీసుకుని, ఏంటి ప్రభువా ఇది, ఏంటి తండ్రి, ఎంతో గొప్ప అవసరం ఉంటే నా చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెట్టావు, ఇది నీకు తగునా, ఇవి మాకు చాలునా, ఏమిటిది అని చెప్పి అన్నాడా? లేదండి. ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు. వాటిని చేతుల్లో తీసుకొని వాటిని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదము 5 రొట్టెల మీదకు దిగి వచ్చానో, ఆ 5 రొట్టెలు 5,000 మంది పురుషులకు ఆశీర్వాదంగా మారిపోయినాయి. నా జీవితంలో నేను గమనిస్తూ ఉంటాను, కొంతమంది సేవకులు చాలా అద్భుతంగా సేవ చేస్తారు, అద్భుతంగా వాక్యాన్ని ప్రకటిస్తారు. అన్ని కోణాల్లో వారిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాళ్ళ ప్రసంగాలు బాగుంటాయి, వాళ్ళు చెప్పే విధానం బాగుంటుంది, వాళ్ళ రూపురేఖలు బాగుంటాయి, వాళ్ళ అన్నీ బాగుంటాయి. కానీ సంఘంలో మాత్రం ఎటువంటి అభివృద్ధి ఉండదు, సేవలో మాత్రం ఎటువంటి అభివృద్ధి ఉండదు. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే నాకు అనిపిస్తుంది, కారణం ఏమిటయ్యా అంటే వారి మీద దేవుని ఆశీర్వాదము లేదేమో. యాకోబుకు భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ యాకోబుకి అర్థమైంది ఏంటో తెలుసా? ఇవన్నీ ఉన్నప్పటికీ నా జీవితం మీద దేవుని ఆశీర్వాదము లేకపోతే ఇవి ఏవి కూడా నాకు ఉపయోగము ఉండదు. కాబట్టి ఆ రాత్రంతా దేవునితో పోరాడాడు. ఏమనంటే, అయ్యా నన్ను నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి నేను వెళ్ళనివ్వను. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పేరేంటి? యాకోబయ్య, మోసగాడిని. అయితే ఇక్కడ నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. దీవించాడండి. ఎంతగా దీవించబడ్డాడో తెలుసా? ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అయితే ఆ వీధిగా అతని పేరు పెడతారు, ఇంకొంచెం గొప్ప వ్యక్తి అయితే ఆ ప్రాంతానికి ఆయన పేరు పెడతారు, ఇంకా గొప్ప వ్యక్తి అయితే ఆ జిల్లాకు ఒక పేరు పెడతారు. కానీ యాకోబును దేవుడు ఎంతగా దీవించాడో తెలుసా? ఇశ్రాయేల్ అనే దేశానికే యాకోబు పేరు పెట్టాల్సి వచ్చిందండి. ఇశ్రాయేలు అంటున్నాను చూసారా, అది ఎవరి పేరు చెప్పండి? యాకోబు పేరండి. ఇప్పుడు ఆ యాకోబు పేరు ఎవరికి పెట్టారు? ఒక దేశానికి పెట్టాల్సి వచ్చిందండి. ఒక దేశం ఆయన పేరును ఉందండి. ప్రపంచంలో అతి తెలివైన మహాజ్ఞానము కలిగిన గొప్ప సెక్యూరిటీ ఆర్మీ సైన్యము కలిగిన దేశం ఏంటి తెలుసా మీకు? ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ దేశం మొత్తం తిప్పి కొడితే తెలంగాణ అంత ఉండదు. తెలుసా మీకు? తిప్పి కొడితే తెలంగాణ అంత ఉండదు. కానీ ప్రపంచ దేశాల్లో ఇశ్రాయేలు దేశంలో ఉన్న సైనికులకున్న తెలివితేటలు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న సైనికులకి లేనేలేదు. కారణం తెలుసా మీకు? ఇశ్రాయేలీయుల సైన్యమునకు అధిపతి యెహోవా. మొదటి నుంచి ఆయనే అధిపతిగా ఉన్నాడు. చాలా సంతోషం. వినండి ఫ్రెండ్స్, ఆనాడు దేవుడు యాకోబును దీవించాడు. కల్వరి టెంపుల్ ఎందుకు ఇంతగా అభివృద్ధి చెందుతుంది? కల్వరి టెంపుల్కి అంతమంది జనం ఎందుకు వస్తారు? కల్వరి టెంపుల్ ఎందుకని అంత తక్కువ సమయంలో అంత ఉజ్జీవంతో అభివృద్ధి చెందింది? ఏమిటి కారణం? దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటి తెలుసా? కల్వరి టెంపుల్ని దేవుడు దీవించాడు. దట్స్ ఇట్. 5 రొట్టెలను 2 చేపలను దేవుడు దీవిస్తే ఎంతమందికి ఆహారం పెట్టమని చెప్పండి? 1000 మందికి అవి ఆహారంగా మారిపోయినాయి. ఎందుకని? అవి దీవించబడినాయి. అంటే ఎందుకు సతీష్ కుమార్ వాడబడుతున్నాడు అంటే, సతీష్ కుమార్ బహు టాలెంటెడ్ పర్సను, సతీష్ కుమారు బహు జ్ఞానం కలిగిన వాడు. ఇవన్నీ ఒట్టి మాటలు. సతీష్ కుమార్ ఎందుకు వాడబడుతున్నాడు అంటే,
దేవుడు సతీష్ కుమార్ మీద తన ఆశీర్వాదాన్ని ఉంచాడు. దట్స్ ఆల్. ఈరోజు నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి అంటే నీ మీద దేవుని ఆశీర్వాదము దిగి రావాలి. 5 రొట్టెలను 2 చేపలను దేవుడు ఆశీర్వదించినప్పుడు అనేక వేల మందికి అవి ఆశీర్వాదంగా మారినాయి. అది దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. 6వ అధ్యాయము మీరు 42వ వచనం వరకు రొట్టెల గురించి వస్తారు. ఆ రొట్టెల గురించి యేసయ్య ప్రార్థన చేశాడు, ఆశీర్వదించాడు. దేవుడు అనగా తండ్రి దీవించాడు, అనేక మందికి పంచాడు. అవసరం తీర్చబడింది, అక్కర తీర్చబడింది, కడుపు నింపబడింది. ఆ తరువాత యేసుక్రీస్తు చేసిందని తెలుసా అండి? 43వ వచనం, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను తొందర చేసెను, లేక బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ఒక అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం, అందరం నేర్చుకోవాలి. అక్కడ అవసరం ఉంది కదా, అక్కడ సమస్య ఉంది కదా, అక్కడ ఆకలి ఉంది కదా, అక్కడ నీరసము అనేక మంది శరీరాల్లో ఉంది కదా. అది యేసయ్య చూశాడు కదా. ఏం చేశాడు చెప్పండి? సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. అద్భుతం జరిగింది కదా, సమస్య తీరిపోయింది కదా, గంపలు మిగిలిపోయినాయి కదా. మరి యేసయ్య ఏం చేశాడు చెప్పండి? మళ్ళీ కొండపైకి వెళ్ళి ప్రార్థన చేశాడు. మనకు యేసయ్యకున్న ప్రధాన డిఫరెన్స్ ఏంటో తెలుసా? మనం కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, కష్టాలు తీరిన తర్వాత చెప్పండి దేవునికి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు మనందరికీ ఒక పాఠం నేర్పిస్తుంది. ఏమిటంటే, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏడుపు ముఖం పెట్టుకుని నా దగ్గరకు వస్తున్నారు, కన్నీటితో నా దగ్గరకు వస్తున్నారు, బాధలో వస్తున్నారు. ఆ బాధను చూసినప్పుడు, మీ కన్నీళ్లను చూసినప్పుడు నేను మీకు జవాబిస్తున్నాను, అద్భుతాలు చేస్తున్నాను, సహాయం చేస్తున్నాను, అవమానాన్ని కొట్టేస్తున్నాను, ఆపదను తొలగిస్తున్నాను, మీ మీదకు రాబోతున్నటువంటి విపత్కరమైన వాతావరణాన్ని ఆపేస్తున్నాను. అపాయం కానీ, కీడు కానీ, ప్రమాదం కానీ, మరణం కానీ, రోగం కానీ మీ దరిదాపులు కూడా రాకుండా నేను చేశాను. ఎప్పుడైతే మీరు మేలు పొందుకుంటున్నారో, సహాయం పొందుకుంటున్నారో, అద్భుతాన్ని చూస్తున్నారో, ఆశీర్వదించబడుతున్నారో, అదేమిటో ఆ తర్వాత మళ్ళా మీ బుద్ధి మళ్ళీ మామూలు అయిపోతుంది. కష్టంలో ఉన్నప్పుడు మీరు చేసే ప్రార్థన ఒకలాగా ఉంటుంది, శ్రమలో ఉన్నప్పుడు మీ యొక్క విజ్ఞాపన ఒకలా ఉంటుంది, విన్నపము ఒకలా ఉంటుంది. మీ కన్నీటిని చూసి, మీ ఏడుపును చూసి, మీ బాధను చూసి, మీ గోజాడే విధానాన్ని చూసి నేను జాలిపడి జవాబిచ్చేసిన తర్వాత మీరు వెంటనే మారిపోతున్నారు. ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన, ఆ కన్నీరు, ఆ గోజాడ్డం కనిపించవే. యేసుక్రీస్తు అన్ని వేల మందికి 5 రొట్టెలు 2 చేపలతో ఆహారం పెట్టిన తర్వాత, అందరూ భోంచేసిన తర్వాత, ముక్కలన్నీ ఏరిన తర్వాత బయలుదేరండి అని చెప్పి వాళ్ళని తొందర చేసి పడవలో కూర్చోబెట్టేశాడు. ఎందుకని? తాను ఏకాంతంగా వెళ్ళి అనేక మందికి ఉన్న అవసరాన్ని తీర్చిన తండ్రితో కాసేపు గడపాలి ఆశతో యేసుక్రీస్తు తన శిష్యులను పంపించేశాడు. మనకున్న పెద్ద బలహీనత ఏంటో తెలుసా? కష్టంలో ఉన్నప్పుడు మన కాళ్ళు దేవుని దగ్గరికి పరిగెడుతున్నాయి. కష్టంలో ఉన్నప్పుడు మన కన్నీళ్లు కారుస్తున్నాయి. బాధల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన మనము తెగ బతిమాలుకుంటున్నాం. అలా బ్రతిమిలాడినా, అలా కన్నీరు కార్చినా, అలా ఏడ్చిన మనల్ని చూసి దేవుడు కనికరించి జవాబిస్తే ఆ తరువాత ఏమిటో మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళటల్లా.
మందిరానికి రావటల్లా, ప్రార్థనకి మోకరించటంలా క్షేమం కాదు అని ప్రభువు పేరట మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. అవసరం వచ్చినప్పుడు తండ్రికి మొరపెట్టాడు. అవసరం తీరిన తరువాత గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా అడిగిన వెంటనే కాదనుకుండా అద్భుతం చేశావు, అనేక వేల మందికి ఆహారం పెట్టే విధంగా చేశావు, నీకు వందనాలు నాయన. ఆపద వచ్చినప్పుడు నువ్వు ఎంత ఆత్మీయంగా ఉంటున్నావో, ఆపద తీరిపోయిన తర్వాత మనం మరింత ఆత్మీయంగా ఉండడము అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి మంచి ఆత్మీయత. ఈ విషయాన్ని మర్చిపోద్దని ప్రభు పేట మనం చేస్తున్నాను. అలా యేసుక్రీస్తు తన శిష్యులను బలవంతము చేసి వారిని దోణిలో కూర్చోబెట్టి మీరు వెళ్ళండి అని చెప్పి వారిని బలవంతం చేసి పంపించేశాడు. అద్దరికి వెళ్ళండి నేను బలవంతం చేసి పంపించేశాడు. అలా పంపించిన తర్వాత తానేమో ఏకాంతంగా వెళ్ళి కొండపైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు అంటే ఎక్కువసార్లు అన్నిటికీ టైం ఉంటుంది, కానీ ప్రార్థనకే టైం ఉండదు. కానీ బహుశా నేను అనుకుంటున్నాను, మనం ప్రార్థనకు సమయాన్ని కేటాయించాలి అంటే యేసుక్రీస్తు ఏం చేశాడు? బైబిల్లో ఉంది, వారిని బలవంతము చేశాను. ఆయన వారిని వీడుకొలిపి అంటే సాగనంపి, బలవంతంగా సాగనంపి బయలుదేరండి, ఇంక బయలుదేరండి, బలవంతంగా వారిని సాగనంపేశాడు. ఎందుకని? వాళ్ళు తనతో ఉండడం కంటే తాను తన తండ్రితో ఉండడము అత్యవసరము అని గ్రహించాడు. కాబట్టి అర్థమవుతుందా? మన చుట్టూ మన బంధువులు ఉండడం కంటే, మన చుట్టూ ఎప్పుడు స్నేహితులు ఉండడం కంటే, మన చుట్టూ ఎప్పుడు క్లాస్మేట్లు ఉండడం కంటే, మన చుట్టూ ఎప్పుడు మనతో ఉద్యోగం చేసేవాళ్ళు ఉండడం కంటే, మనము యేసయ్య దగ్గర ఉండడము అనేది మనకు చాలా 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 అవసరము. అది వాస్తవం. యేసుక్రీస్తు తన శిష్యుల్ని బలవంతం చేసి పంపించేశాడు. ఎందుకని? తను తండ్రితో గడపాలి ఆశపడుతున్నాడు కాబట్టి. బహుశా మనం కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని బలవంతం చేసి, సరే వెళ్ళండి ఏం నాతో హేస్త్రం ఏంటి? ఏం లేదు, ప్రార్థన చేయాలి. నేను ఫోన్ కట్ చేసేస్తున్నాను. ఏంటి సగంలో ఫోన్ కట్ చేస్తున్నావు ఏమిటి? ప్రభువుతో కాసేపు గడపాలి. టీవీ ఆఫ్ చేస్తూ ఏమిటంటే వాళ్ళు టీవీ ఆఫ్ చేసేస్తున్నారు ఏంటి? ప్రార్థన చేస్తే మంచిది. చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. టీవీ అంతరాయంగా ఉన్నా దాన్నే చూస్తున్నాం. సెల్ ఫోను దేవునికి అంతరాయంగా ఉన్నా దాన్నే పట్టుకు తిరుగుతున్నాం. ముసలమ్మ ముచ్చట్లు దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపడుతున్నా వాటి కోసమే పరుగులు తీస్తున్నాం. అయితే ఈరోజు ఒక సత్యం గ్రహిద్దాం. దేవుని సన్నిధిలో మోకరించడానికి ఏవైతే మనకు అభ్యంతరకరంగాను ఆటంకంగా ఉన్నాయో వాటిని బలవంతంగా మనం దూరం చేయటము మంచిది. యేసుక్రీస్తు తన శిష్యులను బహుగా ప్రేమించాడు. కానీ ఆ శిష్యులు తన దగ్గర ఉండడం వల్ల ఏకాంతంగా తండ్రితో మాట్లాడే అవకాశము అక్కడ లేకుండా పోయింది. కాబట్టి బలవంతంగా పంపించేసారు. మీరు వెళ్ళిపోండి అనగా ఏకాంతంగా ప్రభుతో గడపడము అనేది అందరి జీవితాల్లో అత్యవసరమైన ఆశీర్వాదం. దాని కొరకు మీరు దేన్నైనా వదిలిపెట్టండి, ఎవరినైనా వదిలిపెట్టండి, ఎవరినైనా దూరంగా పెట్టండి. కానీ యేసయ్యతో గడిపేటటువంటి సమయాన్ని మాత్రం దయచేసి దూరంగా ఉంచకండి. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పినట్టుగా వాళ్ళు పడవలో ప్రయాణం చేస్తున్నారు. అలా పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? అమాంతంగా గాలి తుఫాను రేగింది. చూద్దాం రండి. 46వ వచనం. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రపు ఎక్కడ? ఆ సముద్రపు గట్టున అనుందా మీ బైబిల్లో? ఏముంది? సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచు ఉండగా వాళ్ళు సముద్రం మధ్యలోకి వచ్చినప్పుడు అప్పుడు మొదలైంది అసలైనటువంటి తుఫాను, లేకపోతే గాలి. నెంబర్ 1, ఆయనే తుఫానును అనుమతించాడు. 2, ఆయనే నీ కోసం
ప్రార్థిస్తున్నాడు. 3, ఆయనే నీ యొద్దకు వస్తాడు. 4, ఆయనే నిన్ను అభివృద్ధి పరుస్తాడు. మొదటిగా ఆయనే తుఫానును అనుమతించాడు. వినండి, బైబిల్లో తుఫాన్లు ఉన్నాయి. యోనా ప్రయాణం చేస్తున్నటువంటి ఓడను చూసారా? ఆ తుఫాను వేరు. శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి తుఫాను చూసారా? ఈ తుఫాను వేరు. ఈ తుఫానుకి ఆ తుఫానుకి చాలా డిఫరెన్స్ ఉంది. యోనా ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చిన తుఫాన్ ఏమో కరెక్షన్ తుఫాను. ఏ తుఫాన్ అది? కరెక్షన్. యోనాను సరిచేయడానికి దేవుడు తుఫాను అనుమతించాడు. మరి పేతురు, యోహాను, యాకోబు తదితర శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి తుఫాను చూసారా? ఇదేమిటి? ఇది కరెక్షన్ కాదు, ఇది పెర్ఫెక్షన్. ఏమిటిది? ఇది పెర్ఫెక్షన్. వారిని ఆత్మీయంగా అభివృద్ధి పరచడానికి, విశ్వాసంలో వారిని దృఢపరచడానికి, దేవుని మీద ఆధారపడే విధంగా చేయడానికి దేవుడు అనుమతించినటువంటి తుఫాన్ ఇది. ఎస్ ఫ్రెండ్స్, కొన్నిసార్లు నీ జీవితంలో తుఫాన్లు వస్తాయి. ఆర్థిక తుఫాను కావచ్చు, అనారోగ్య తుఫాను కావచ్చు, నీ వాళ్ళే నిన్ను అపార్థం చేసుకునే తుఫాను కావచ్చు, లేదా బిడ్డల వల్ల వచ్చే తుఫాను కావచ్చు, భర్త వల్ల భార్య వల్ల వచ్చే తుఫాను కావచ్చు, సేవలో సంఘస్థుల వల్ల సంఘ పెద్దల వల్ల వచ్చే తుఫాను కావచ్చు. ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఏదైనా తుఫాను గుండా వెళుతున్నట్లయితే ఆ తుఫానుకు 2 కారణాల్లో ఒకటి కావచ్చు. ఒకటి, నువ్వు దేవునికి దూరం అవుతున్నావు కాబట్టి, వాక్యానికి దూరం అవుతున్నావు కాబట్టి, పరిశుద్ధమైన జీవితానికి దూరం అవుతున్నావు కాబట్టి, నిన్ను సరిచేయడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను మరలా తన వైపుకు ఆకర్షించుకోవడానికి దేవుడు నీ జీవితంలో తుఫానుని అనుమతించి ఉండొచ్చు. యోనా జీవితంలో దేవుడు అలాంటి తుఫాను అనుమతించాడు. ఆ తుఫాను ఏం చేసింది? యోనాను దేవుని వైపుకు తిప్పింది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్య, కష్టము, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ, అది ఏదైనా సరే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నట్లయితే బహుశా నిన్ను సరిచేయడానికే దేవుడు అనుమతించాడేమో. నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు కాబట్టి, రోజు రోజుకు పాడైపోతున్నావు కాబట్టి, రోజు రోజుకు బలహీనమైపోతున్నావు కాబట్టి, రోజు రోజుకు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి, రోజు రోజుకు ఆత్మీయతను పోగొట్టుకుంటున్నావు కాబట్టి, పాపానికి చేరువైపోతున్నావు కాబట్టి దేవుడు తుఫానుని ఒకవేళ అనుమతించాడేమో. ఆ తుఫాను రావడానికి కారణం ఏమిటంటే నిన్ను చంపేయడానికి కాదో, నిన్ను బాగు చేయడానికి, నిన్ను మార్చడానికి దేవుడు తుఫాన్ని అనుమతించి ఉండొచ్చు. యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచి బయలుదేరండి, ఆ పడవలో బయలుదేరండి, అద్దరికి వెళ్ళండి అని పడవ ఎక్కించి బలవంతంగా వాళ్ళని సాగనంపాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న దేవుని చిత్త ప్రకారమే ప్రయాణం చేస్తున్నారు. వారి ప్రయాణం దేవుని చిత్తం, వారు వెళుతున్న స్థలం దేవుని చిత్తం. యేసుక్రీస్తే సాగనంపాడు. అలా వెళుతున్న సమయంలో గాలి మొదలైంది సముద్రం మీద. నడు సముద్రంలోకి వచ్చిన తర్వాత వారు మిక్కిలి కష్టపడిపోతున్నారు. ఒక్క అడుగు ముందుకెళ్తల్లా, కుడికి వెళ్ళలేకపోతున్నారు, ఎడమకి వెళ్ళలేకపోతున్నారు, ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు చిక్కుకుపోయారు, కదలలేని స్థితిలో చిక్కుకుపోయారు. ఏం చేయాలో పాలు పోలేని స్థితిలో చిక్కుకుపోయారు. బ్రతుకుతామా లేదా అనేటటువంటి భయాన్ని పుట్టించే ప్రశ్నలో చిక్కుకుపోయారు. ఉన్నారా మన మధ్య ఎవరైనా? బ్రదర్, నేను భయంకరమైన చిక్కులో ఉన్నాను, భయంకరమైన సమస్యలో ఉన్నాను, భయంకరమైన తుఫాన్లో ఉన్నాను, కాలు తీసి కాలు వేయలేకపోతున్నాను, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను, జవాబు వస్తుందని నమ్మకం నాకు కుదరటం లేదు, ఈ భయంకరమైనటువంటి కష్టంలో నుండి, క్లిష్ట పరిస్థితుల్లో నుండి బయటకు వస్తాననే విశ్వాసం నాకు కలగటం లేదు, నా పని అయిపోయింది అనిపిస్తుంది, చావే బెటర్ అనిపిస్తుంది, ఇలాగే చస్తే బెటర్ అనిపిస్తుంది. ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఒకవైపు నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నా, ఆత్మీయుడిగా జీవిస్తున్నా, దేవుణ్ణి సంతోషపరచడానికి ప్రతి పని చేస్తున్నా,
నువ్వు తుఫాన్లో చిక్కుకున్నావా, బాధల్లో చిక్కుకున్నావా, వ్యాధుల్లో చిక్కుకున్నావు, ఒకవైపు సేవలో ఉంటున్నావు, పరిచర్యలో ఉంటున్నావు, సాక్షిగా ఉంటున్నావు, ప్రార్థనాపరుడుగా ఉంటున్నావు, అయినా నీ జీవితంలో పెను తుఫాను నిన్ను ముంచెత్తేస్తున్నట్టుగా కనిపిస్తుందా? అయితే నీకు శుభవార్త. ఆనాడు శిష్యులు దేవుని చిత్త ప్రకారమే ప్రయాణం చేస్తూ, దేవుని ఆజ్ఞ మేరకే ప్రయాణం చేస్తూ సముద్రంలో గాలి తుఫానులో చిక్కుకున్నారు. ఆ మాట జాగ్రత్తగా వినండి. దేవుని మాట చొప్పున వాళ్ళు ప్రయాణం చేస్తూ తుఫాన్లో చిక్కుకున్నారు. అది వారికి క్షేమం అంటారా, కీడు అంటారా? నన్ను చెప్పనివ్వండి. మీరు దేవుని చిత్త ప్రకారము ఆత్మీయంగా ముందుకు వెళ్తున్నప్పుడు తుఫాను రావచ్చు, పెను తుఫాను రావచ్చు, వరద రావచ్చు, విప్లవం రావచ్చు, నిన్ను ఎవ్వడు కూడా ముట్టే ఛాన్స్ లేనేలేదు. ఎందుకని? దేవుని ప్రమేయముతో, దేవుని యొక్క అనుమతితో, దేవుని యొక్క చిత్తములో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు తుఫాను నిన్నేమీ చేయలేదు. ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తూ, ఆత్మీయుడిగా జీవిస్తూ అయినప్పటికీ సమస్యలు గుండా వెళుతున్నావా? అయితే నీకు శుభవార్త ఏమిటి? అవి నిన్నేమీ చేయలేవు. కానీ అవి ఒకటి చేయగలవు. ఏం చేయగలవు? నీ విశ్వాసాన్ని బలపరచగలవు, నిన్ను దేవునికి మరింత దగ్గరగా చేర్చగలవు, నిన్ను విశ్వాస వీరునిగా మార్చగలవు. ఆ సత్యాన్ని మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, దేవుడే అనుమతించాడు. ఈ రెండూ కూడా యోనాన్నేమో సరిచేయడానికి, శిష్యుల విశ్వాసాన్ని పెంపొందించటానికి, అభివృద్ధి పరచటానికి దేవుడు తుఫాన్ని అనుమతించాడు. 2, తన శిష్యులు తుఫాన్లో చిక్కుకున్నప్పుడు లేదా గాలి లేచి పడవని ముంచేసేటట్టుగా కనిపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు చెప్తారా కాస్త? ఆయన కొండ పైన ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు సిలువను గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడేం చేస్తున్నాడు చెప్పగలరా? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన దేవుడు మన కొరకు, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మొదటిగా ఆయనే తుఫాన్ని అనుమతించాడు. 2, ఆయనే నీ తరఫున నా తరఫున ప్రార్థన చేస్తున్నాడు. 3, ఆయనే నీ యొద్దకు వస్తాడు. శిష్యులందరూ కూడా పడవలో వెళ్ళిపోతున్నారు, కానీ ఆ పడవ చిక్కుకుంది, సముద్రం మధ్యలో చిక్కుకుంది. నేను నా కుటుంబము ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాం. గలిలయ సముద్ర తీరాన్ని ఆనుకొని హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్లో ఉన్నాం. మా కళ్ళ ముందే గలిలయ సముద్రం కనిపిస్తూ ఉంది. మీరు ఎలా కనిపిస్తున్నారో అలాగే కిటికీలోంచి చూస్తే మా కళ్ళ ముందు గలిలయ సముద్రం కనిపిస్తూ ఉంది. ప్రశాంతంగా ఉంది. సముద్రం అంటే మీరు ఇది బంగాళాఖాతం అనుకోకండి. అది వాస్తవంగా ఒక పెద్ద లేక్లా ఉంటుంది. అందుకే కెన్నే సరస్సు అని చెప్పి కూడా మనం చూస్తాం. అదొక పెద్ద సరస్సులా ఉంటుంది, కొన్ని కిలోమీటర్లు సరస్సులాగా ఉంటుంది. దాన్ని చిన్న సముద్రంగా పిలిచారు గలిలయ సముద్రం అని చెప్పి. వాస్తవంగా ఇటు నుంచి చూస్తూ ఉంటే దూరం నుంచి అటువైపు కనిపిస్తూ ఉంటుంది, రైట్? అయితే వినండి, పెద్ద పెద్ద కెరటాలు వచ్చేసి మనం ఒకవేళ ఒడ్డున నిలబడ్డాం అనుకోండి, మనం చూసేటటువంటి సముద్రపు కెరటాలు గలిలయ సముద్రంలో కనిపించవు. సో నా చిన్న కుమారుడు, డాడీ మీరు గలిలయ సముద్రం చూస్తున్నారా? చూస్తున్నాను. పెద్ద పెద్ద కెరటాలు ఏం రావట్లేదు కదా, చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది కదా. మరి బైబిల్లో శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు పడవ మునిగిపోయేంత ప్రమాదం వచ్చేసింది, గాలి వచ్చేసింది, మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది అని చెప్పి మీరు చెప్తూ ఉంటారు కదా. మరి చూస్తుంటేనేమో ఆ వాతావరణం ఏం కనిపించట్లేదు కదా అని అంటే నమ్మండి, నాకు కూడా డౌట్ వచ్చింది.
కరెక్టే కదా. శిష్యులతో పడవలో వెళ్తున్నప్పుడు గాలి భయంకరంగా ఎదురొచ్చేసి ప్రాణం పోయేదా పరిస్థితి వచ్చేసింది కదా. మరి చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంది, మరి ఏంటి సంగతి అని ఆలోచిస్తూ ఆ హోటల్లోంచి బయటకు వచ్చి కపెర్నహూము అంటే పేతురు అత్తగారి యొక్క ఊరు. ఆ కపెర్నహూము కూడా సముద్రం ఒడ్డునే ఉంటుంది. ఆ కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి సముద్రం గట్టు దగ్గర చక్కగా నేను ఫ్యామిలీ నిలబడి ఉంటే ఒక పడవ వస్తూ ఉంది. పడవను చూస్తూ ఉంటే ఏమైందో తెలియదండి, ఆ పడవ కాస్త బోల్తపడింది. ఆ పడవలో ఉన్న వాళ్ళకి ఆ లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. వాళ్ళేమో నీళ్ళల్లో పడిపోయి సైకిల్ చేస్తా ఉన్నారు. ఈ లోపల మరికొంతమంది వెళ్ళి పాపం మునిగిపోతున్న వాళ్ళందరినీ కాపాడారు. ఏమైంది అంటే గాలి తాకిడికి తట్టుకోలేక పడవ బోల్తా పడింది. రాత్రి మాకు వచ్చిన ప్రశ్నకు పగలే తెలిసిపోయింది జవాబు. నవ్వుకున్నాం మేము. అరే రాత్రి కదా మనం అనుకున్నాం ఈ గలిలీ సముద్రంలో గాలి ఏమిటని చెప్పి అనుకున్నాం. పొద్దున్నే కళ్ళ ముందే పడవ బోల్తా పడిపోయింది. ఎస్, ఈరోజు బైబిల్లో నీకేదైనా ప్రశ్న ఉండొచ్చు, కానీ అదే బైబిల్ ఒకరోజు నీకు జవాబు కూడా ఇస్తుంది. కాబట్టి ఏదైనా ప్రశ్న వస్తే దేవుణ్ణి అనుమానించవద్దు, వాక్యాన్ని అనుమానించవద్దు. ఎందుకని? నీకు అనుభవం లేదు కాబట్టి, నువ్వు ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు కాబట్టి ఆ ప్రశ్నగా ఉంది. కానీ నువ్వు ఓపికతో దేవుని పట్ల విశ్వాసంతో ముందుకెళ్ళినట్లయితే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబిస్తాడు, అందులో సందేహం లేదు. ఇప్పుడు గాలి తుఫాన్ ఎదుర్కొంటున్నారు ఎవరు? శిష్యులు ఎదుర్కొంటున్నారు. ఏమి చేసి ఎదుర్కొంటున్నారు? దేవుని చిత్తము చేసి ఎదుర్కొంటున్నారు. దేవుని చిత్తము చేసే వారికి సమస్యలు వస్తాయా? ఎస్. నీతిగా నిజాయితీగా జీవించే వారికి కష్టాలు వస్తాయా? ఎస్. దేవుణ్ణి బహుగా ప్రేమించే వారికి అనారోగ్యం వస్తుందా? ఎస్. దేవుణ్ణి మనసారా ప్రేమించేటటువంటి వారికి ఆపదలు వస్తాయా? అపాయం వస్తుందా? ఎస్. దేవుని సన్నిధిని బహుగా ప్రేమించిన దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు. ఆపద రాలేదా? దేవుని కోసం రోషంగా జీవించి షద్రక్ మెషక్ అబేద్నెగోని తీసుకెళ్లి ఫర్నెస్లో పడేశారు, అగ్నిగుండంలో పడేశారు. ఆపద రాలేదా? పాపము చెయ్యను అని చెప్పి ఖచ్చితంగా చెప్పేసినటువంటి యోసేపుని తీసుకెళ్ళి చెరసాల్లో వేయలేదా? ఆపద వచ్చింది. నీతిగా యథార్థంగా దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్న చెల్లి, తమ్ముడు, సహోదరుడా, ఎంత నీతిగా యథార్థంగా జీవిస్తున్నా ఆపదలు వస్తాయి, అపాయాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కానీ అవి ఏవి కూడా నిన్ను తాకలేవు. దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు, సింహాలు ఏమీ చేయలేకపోయినాయి. షద్రక్ మెషక్ అబేద్నెగోని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు, అగ్ని మాత్రం వాళ్ళనేమీ చేయలేకపోయింది. యోసేపుని తీసుకెళ్ళి అన్యాయంగా చెరసాల్లో వేశారు, కానీ చెరసాల యోసేపును బందీగా ఉంచలేకపోయింది. కారణం తెలుసా? దేవుని చిత్త ప్రకారం జీవించే వారి జీవితంలో ఏది ఎదుర్కొంటున్నప్పటికీ దానికి జవాబుదారుడు దేవుడే అనే సత్యాన్ని మర్చిపోకండి. సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత, ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత, బ్రతుకు మీదే ఆశ పోగొట్టుకుంటున్న సమయంలో, ఒకవేళ నేను అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా పేతురుతోనో యోహానుతోనో అనేవాడిని. అందరూ పొలోమంటూ వచ్చి పడవలో కూర్చోకుండా ఒకళ్ళిద్దరన్నా గట్టు దగ్గర ఉన్నట్లయితే యేసుక్రీస్తును కూడా వేసుకొచ్చేవాళ్ళం. అందరం ఈ పడవలోకి వచ్చేసాం. ఇప్పుడు యేసుక్రీస్తు రావాలి, వెనకాల రావాలి, సముద్రాన్ని ఆపాలి అంటే ఎవరో ఒకరు తీసుకురావాలిగా యేసుక్రీస్తుని. కనీసం ఒకళ్ళో ఇద్దరో ఉండి గట్టు దగ్గర ఉండి మరొక పడవలో యేసయ్యని తీసుకొస్తే వెనకాల మనకున్న సమస్యకి ఏదైనా పరిష్కారం ఉండేది. అందరం వచ్చేసాం.
ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. తీసుకొచ్చే నాదుడు ఉన్నాడా? లేడు. మరి యేసుక్రీస్తు వచ్చే ఛాన్స్ లేదు, తీసుకొచ్చే నాదుడు లేడు. కాబట్టి ఇప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి నిలువున మనం సముద్రంలో మునిగిపోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు. యేసుక్రీస్తు వచ్చే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే తెచ్చే శిష్యులు అక్కడ లేరు కాబట్టి ఇప్పుడు మనకున్న సమస్యకు పరిష్కారము కనుచూపు మేరల్లో కనిపించటం లేదు. నాకున్నటువంటి ఈ సమస్యకు జవాబు దొరుకుతుంది అనే నమ్మకం నాకు కుదరటం లేదు. కనుచూపు మేరల్లో నేను జవాబు పొందుకోగలుగుతాను అనేటటువంటి నమ్మకం నాకు కుదరటం లేదు. ఎందుకంటే ఏ విధంగానూ ఆ జవాబు వచ్చేటటువంటి సోర్సెస్ కనిపించటం లేదు. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, ఎలా తీరుతుంది? కనిపించట్లేదు నాకు మార్గం. పెళ్ళిడొచ్చిన అమ్మాయి ఉంది, ఎలా పెళ్ళి అవుతుంది? కనిపించటల్లా మార్గం. ఎన్నో మందులు వాడుతున్నాను, రోగం మాత్రం కుదరటల్లా, కనిపించటల్లా ఆరోగ్యం. ఎవరైనా మన మధ్య ఉన్నారా? నువ్వు కలిగి ఉన్న సమస్యకు పరిష్కారం కనిపించక సతమతమైపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే వినండి, ఆనాడు యేసుక్రీస్తు చెప్పినట్టుగా చేస్తూ వెళ్తున్నటువంటి శిష్యులు అదే పరిస్థితి ఎదుర్కొన్నారు. వాళ్ళు సముద్రం నది మధ్యలోకి వచ్చేసిన తర్వాత గాలి భయంకరంగా ఎదురవడం వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక ఇరుక్కొని పోయారు. యేసుక్రీస్తు వస్తాడా? వచ్చే ఛాన్స్ లేదు. ఎవరైనా తీసుకొస్తారా? తెచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు మన పరిష్కారం ఏమిటిది? సమస్యకు పరిష్కారం ఏమిటి? మునిగిపోవడమే అని వాళ్ళు ఎంతో కొంత నిరాశ నిస్పృహకు వచ్చేసినప్పుడు యేసుక్రీస్తుని గూర్చి బైబిల్ ఏమో తెలుసా? ఆయన కొండపై నుండి తన శిష్యులను చూచెను అని బైబిల్లో ఉంది. ఎవరు చూశారట? ఎవరు చూశారు? చూడండి, 48వ వచనం. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా, దోణి నడిపించుటలో మిక్కిలి కష్టపడుచుండగా, ఇల్లును నడిపించడంలో, వ్యాపారాన్ని నడిపించడంలో, బిడ్డలని చదివించడంలో, కుటుంబాన్ని పోషించడంలో, అప్పులు తీర్చడంలో మిక్కిలి కష్టపడుచు ఉండగా, బైబిల్ ఏమని తెలుసా? ఆయన వారిని చూచి, నిన్ను దేవుడు చూస్తున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను. నీ చుట్టూ అలుముకుంటున్నటువంటి తుఫాన్ని నేను చూస్తున్నాను. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి వాతావరణాన్ని నేను చూస్తున్నాను. యేసుక్రీస్తు ఆ కొండపై నుంచి శిష్యుల్ని చూశాడండి. ఆయనే చూస్తాడు, ఆయనే అనుమతిస్తాడు, ఆయనే ప్రార్థిస్తాడు, ఆయనే చూస్తాడు. ఎప్పుడైతే తన శిష్యులు ఇక మా పని అయిపోయింది అని నిరుత్సాహ నిస్పృహలో చేరిపోయారో, యేసుక్రీస్తు వచ్చేసాడో. ఎలా వచ్చాడు చెప్పండి? ఎవరి దోణిలో వచ్చాడు చెప్పండి? షిప్లో వచ్చాడా? ఓడలో వచ్చాడా? పడవలో వచ్చాడా? ఈత కొట్టుకుంటూ వచ్చాడా? లేదే. మరి ఎలా వచ్చాడు? జవాబిచ్చే దేవుడు ఎలా వచ్చాడు? సముద్రం మీద నడుచుకుంటూ ఎక్కడికి వచ్చాడు? ఎక్కడైతే తను బహుగా ప్రేమించిన శిష్యులు తంటాలు పడుతున్నారో అక్కడికి నా యేసు అద్భుతముగా వచ్చాడు. తంటాలు పడుతున్నావా? తిప్పలు పడుతున్నావా? జవాబు దొరకనటువంటి పరిస్థితుల్లో సతమతమైపోతున్నావా? జవాబు రాదేమో భయపడుతున్నావా? అయితే ప్రభువు పేరట నేను ఒక మాట చెప్తున్నాను. ఏంటి తెలుసా? నా ప్రభువు అద్భుతంగా నీ దగ్గరికి రాబోతున్నాడు. నువ్వు ఊహించని మార్గంలో, నువ్వు కనీసం తలంచని మార్గంలో, శిష్యులు ఎప్పుడు ఊహించలా యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుచొస్తాడని చెప్పి. కాబట్టేగా యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే
యేసుని చూసి భూతం భూతం భూతం. ఎవరిని చూసి? యేసయ్యను చూసి భూతం అన్నారు. కారణం ఊహించలా యేసు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాడని చెప్పి. మీ అందరికీ శుభవార్త, దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్న వారికి శుభవార్త. మీరు ఊహించని మార్గములో నా ప్రభువు నిన్ను దర్శించబోతున్నాడు. నువ్వు ఎన్నడూ తలంచని మార్గంలో. ఈరోజు నీ అవసరం ఏమిటో, ఈరోజు నీకున్నటువంటి కష్టం ఏమిటో, ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి అననుకూల వాతావరణం ఏమిటో దాన్ని పరిష్కరించుటకు ఆయనను ఊహించని మార్గంలో నిన్ను దర్శించబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకు నువ్వంటే అంత ఇష్టం. ఆయనే అనుమతించాడు గాలి తుఫాన్ని, ఆయనే ప్రార్థించాడు, ఆయనే చూశాడు, ఆయనే వారి దగ్గరికి వచ్చేశాడు. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నేను ప్రకటిస్తున్న దేవుడు జవాబిచ్చేవాడు. ఆ రోజు శిష్యులు తను చెప్పిన ప్రకారం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో వచ్చేటటువంటి ఏ కష్టానికైనా సరే జవాబిచ్చే దేవుడు ప్రభు అయినా యేసుక్రీస్తు. మీ అందరికీ శుభవార్త. దేవుని బిడ్డగా ఈ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఈ ప్రయాణంలో మనం ఎదుర్కొనే ప్రతి అలకు, ఈ ప్రయాణంలో మనం ఎదుర్కొనే ప్రతి తుఫానుకి నా ప్రభువు జవాబు ఇవ్వడానికి చాలినవాడు, సమర్థుడు. నువ్వు నమ్ముతున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? నీవే పెను తుఫాన్ని అనుమతించావు, గాలిని అనుమతించావు. అలాగే మేము తప్పిపోకూడదని నువ్వే ప్రార్థన చేస్తూ ఉన్నావు. నువ్వే దిగొచ్చావు, నువ్వే పెను తుఫాన్ని అణిచివేశావు, నీ శిష్యులను చేర్చాల్సిన గమ్యానికి చేర్చావు. అయ్యా, అదే రీతిగా మా చుట్టూ ఉన్నటువంటి అననుకూల వాతావరణాన్ని అణిచివేయండి. ఏదైతే మాకు నెమ్మది లేకుండా చేస్తుందో, భయాన్ని పుట్టిస్తుందో, నిద్ర పట్టకుండా చేస్తుందో, సహించకుండా తిన్నది సహించకుండా చేస్తుందో దాన్ని అణిచివేయి నాయనా, అణిచివేయి ప్రభువా. చేరుకోవలసిన గమ్యానికి మమ్మను చేర్చు నాయనా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.